నమస్తే మేడం. నమస్తే. మేడం థైరాయిడ్ వింటుంటే కూడా ప్రతి ఒక్క అమ్మాయిలో నిజంగా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలుంటే ఇద్దరు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు మేడం? అంటే ఒకప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో అని వినే వాళ్ళము. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు థైరాయిడ్ అని ఎందుకు వింటున్నాము? యాక్చువల్లీ థైరాయిడ్ అనేది ఒక మెటబాలిక్ డిజార్డర్. అంటే ఏంటంటే, మన మెటబాలిజం అంటే ఏంటంటే, ఇప్పుడు డైజెషన్, మెటబాలిజం అనేవి 2 డిఫరెంట్ యాస్పెక్ట్స్. హ్మ్. డైజెషన్ ఏంటంటే, మన ఫుడ్ ఎంత తీసుకుంటున్నాం, బాడీకి ఎంత డైజెస్ట్ అవుతుందా లేదా అనేది వరకు డైజెషన్. మెటబాలిజం అంటే టిష్యూ లెవెల్‌లో జరుగుతుంది. హ్మ్. అంటే ఒక టిష్యూకి ఎంత నరిష్మెంట్ అవుతది, ఎంత టాక్సిన్స్ దాని నుంచి ప్రొడ్యూస్ అవుతాయి, హ్మ్. ఇవన్నీ మనం చూస్తాం. అండ్ ఇంకోటేంటంటే ఈ మెటబాలిక్ డిజార్డర్ ఎందుకొస్తది? థైరాయిడ్ లాంటి మెటబాలిక్ డిజార్డర్స్ అంటే, మన యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. ఎక్కువగా కూర్చుని ఉండే పనులు చేయడం వల్ల. ఓకే. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు డాక్టర్ అవ్వనివ్వండి, లేకపోతే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వనివ్వండి, ఎవరైనా సరే ఎక్కువగా కూర్చొని చేసే వర్క్స్ ఎక్కువైనాయి. అవును. సో, కాబట్టి ఏమవుతుందంటే, మనకి బాడీకి కదిలే పరిస్థితి లేదు. సో, దానివల్ల ఏంటంటే, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మనకి మెటబాలిక్ డిజార్డర్స్ ఎక్కువవ్వడం అండ్ ఓవర్ ఈటింగ్. మనం ఇప్పుడు ఎవరినైనా అడగండి, తిన్నావా అంటే, "ఆ! తిన్నాను. నాకైనా ప్రాబ్లమ్ వచ్చిందని" చెప్తారు. నిజంగా అన్నీ అడిగితే కూర్చొని పెట్టి పేషెంట్‌ని అవసరమైనవి ఎవరు ఏమి తినట్లేదు. హ్మ్. టైంకి ఏదో ఒకటి తింటున్నారు. హ్యాపీగా నాలికకి ఏది ఏది రుచి. రుచిగా అనిపిస్తదో అది తింటున్నారు గానీ, బాడీకి ఏది మంచిదో అది తినట్లేదు. హ్మ్. ఇప్పుడు మామూలుగా ఎవరినైనా క్వెషన్ చేసినా, "ఏం తీసుకుంటారు మీరు?" అంటే, "అన్నీ తీసుకుంటాం" అంటారు. "ఏం తీసుకుంటున్నారు కరెక్ట్‌గా చెప్పండి" అంటే, అదేంటి పొద్దున్న ఏదో ఒక ఓట్ మీల్ తీసుకుంటాము. హ్మ్. లేకపోతే బ్రెడ్ తింటాము. ఈజీగా అయిపోతది. ఒక ఉప్మా తింటాము. ఆర్ మధ్యాహ్నం 2:00కి తింటే బయట ఫుడ్ ఆర్డర్ చేసేసుకుంటున్నారు. ఇన్‌స్టంట్ అన్నీ యెస్. ఇన్‌స్టంట్. బయట ఇప్పుడు మనం అన్నీ ఫ్రైడ్ రైస్ ఆలోచిస్తే అని గన అవి. ప్రతి చోట ఎంత కర్రీస్ తెచ్చుకొని, రైస్ పెట్టుకొని ఇంట్లో తిన్నా దాంట్లో టేస్టింగ్ సాల్ట్స్ యాడ్ చేస్తారు. హ్మ్. రోజు మరి మీరు తీసుకోవాలి గదా! టేస్టింగ్ సాల్ట్స్ యాడ్ చేస్తారు. అండ్ అదర్ అజినోమోటో ఇట్లాంటివన్నీ గూడా యాడ్ చేస్తారు. సో, ఇట్లాంటివన్నీ మన బాడీ కన్జంప్షన్ చేయడం వల్ల టాక్సిన్స్ అనేవి బాడీలో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నాయి. హ్మ్. దానివల్ల ఈ థైరాయిడ్ గానీ, డయాబెటిస్ గానీ ఇట్లాంటి మెటబాలిక్ డిజార్డర్స్ ఎక్కువైపోతున్నాయి. ఓకే. అంటే ఇవన్నీ ఇప్పుడు ఆల్‌మోస్ట్ బయట రిలేటెడ్ ఫుడ్ వల్లనే జరుగుతున్నట్టా మేడం? బయట రిలేటెడ్ ఫుడ్ ఇంకోటి నేనేం చెప్పాను మన లైఫ్. సెడెంటరీ లైఫ్ స్టైల్. హ్మ్. అంటే మనం కూర్చొని చేసే వర్కే ఎక్కువ చేయడం. సో, కనీసం కూర్చొని చేస్తున్నాం మనం ఒక ప్రొఫెషన్ బట్టి. కానీ దాంట్లో ఒక కనీసం ఒక 1 అవర్ కూర్చుంటే ఒక 10 మినిట్స్ వాక్ అయినా చేయగలిగితే హ్మ్. ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చనమాట. బయటపడొచ్చు. సో, మేడం ఆయుర్వేదిక్‌లో మరి దీనికి సంబంధించి ఏమన్నా కొంచెం తగ్గించుకునే అవకాశాలతో కూడినటివి ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా ఉన్నాయి. ఆయుర్వేదిక్‌లో కొన్ని డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏంటంటే టాక్సిన్స్ బాడీలో రిలీజ్ అవ్వడం వల్ల ఇలా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం థైరాయిడ్ హార్మోను ఇవన్నీ చెప్తాం. ఎందుకు అంటే థైరాయిడ్ అనే గ్లాండ్ అనే దాన్ని పనిచేయనీయకుండా ఈ టాక్సిన్స్ అనేవి హ్మ్. చేస్తున్నాయి కాబట్టి. సో, కాబట్టి ఈ టాక్సిన్స్‌ని డీటాక్సిఫై చేసుకోవడం కోసం ఆయుర్వేదిక్‌లో వమన విరేచన అని ప్రొసీజర్స్ ఉన్నాయి. హ్మ్. అండ్ మంచి మెడిసిన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఓకే. ఎవరికైతే ఎక్కువ థైరాయిడ్ లెవెల్స్ పెరిగిపోయినాయో వాళ్ళని కంట్రోల్ చేసుకొని కొంతకాలం రెగ్యులర్‌గా యూజ్ చేస్తే రివర్సల్ చేసుకునే కెపాసిటీ కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్‌కి ఉంది. ఓకే. అండ్ ఇంకోటి నేను ఈరోజు సింపుల్‌గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎవరికైతే ఈ థైరాయిడ్ వల్ల వెయిట్ గెయిన్ అయ్యి, హెయిర్ ఫాల్ అవుతూ ఉంటది. వాళ్ళేంటంటే చక్కగా రోజు నైట్ ధనియాలుంటాయి గదా! ఆ ధనియాల్ని నానబెట్టండి. ఒక స్పూన్ తీసుకొని. నానబెట్టి పొద్దున్నే దాంట్లో ఆ నానబెట్టిన నీళ్ళల్లోనే కొంచెం దాల్చిన చెక్క ఉంటుంది గదా! హ్మ్. దాల్చిన చెక్క పౌడరు యాడ్ చేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసి, హ్మ్. ఆ వాటర్‌ని స్ట్రెయిన్ చేసి, దాంట్లో కొంచెం 2 పుదీనా లీవ్స్, కొంచెం లెమన్ మిక్స్ చేసి రోజు గనక ఎర్లీ మార్నింగ్ ఇది తీసుకుంటే గనక ఎవరికైతే థైరాయిడ్ లెవెల్స్ కొంచెం కంట్రోల్ అవుతాయి. అండ్ వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు కదా! థైరాయిడ్. అది వెయిట్ లాస్ అవుతారు. అండ్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే. థాంక్ యూ సో మచ్ మేడం. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.